క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క శుభ శుక్రవారం సందర్భంగా యేసు క్రీస్తు ప్రభు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలను ఈ యొక్క ధ్యానంలో అధ్యయనం చేద్దాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మొదటి మాటను మనము గమనించగలం. అనుదిన మన ప్రార్థనలో అనేక సంగతులు ఉంటూనే ఉంటాయి. చేసే పనిలో ఒత్తిడి పెరిగిపోయినప్పుడు ప్రార్థన భారాలు రెండూ తగ్గిపోతాయి. అనుకోకుండా ఏదైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే ప్రార్థనలో ఎక్కువ భాగం మన కోసమే. చివరిలో కాస్త కుటుంబం కోసం లేదా అత్యవసరంలో ఉన్నటువంటి స్నేహితుల కోసం. సిలువలో యేసు క్రీస్తు జీవితం దాదాపుగా ముగిసినప్పుడు బాధ తీవ్రంగా ఉన్నా సిలువను వీక్షిస్తున్న తల్లి కోసం లేదా శిష్యుల కోసం ప్రార్థన చేయలేదు. అంతేకాదు, సిలువలో ఆయన మరణం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలో నిర్మించబడే సంఘం కోసం ప్రార్థన చేయలేదు. ఆ వేదనకు బదులుగా శత్రువుల కొరకు ప్రార్థించాడు. ఆయన హింసకు కారణమైన వాళ్ళు కఠినంగా శిక్షించాలని కాదు, కానీ వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. శత్రువుల కొరకు ప్రేమించే క్రీస్తు ప్రేమలోని గొప్పతనం గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఈ ప్రేమ ఎటువంటి శత్రువులనైనా మిత్రులుగా మార్చేయగలదు. దోషులు ఉండవలసిన స్థానంలో వారికి బదులుగా ఏ తప్పు చేయని వ్యక్తి ఆ స్థానంలో శిక్ష పొందడం, ఇదే ఆ సిలువ గొప్పతనం. యేసు క్రీస్తు షరతులు లేని ప్రేమను నేర్పించాడు. 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకైనా క్షమించాలి. ఎటువంటి పాపాత్ములనైనా చివరికి ఆయనను సిలువేసిన వారినైనా క్షమించగల ప్రేమ స్వరూపి. అసమానమైన ప్రేమ ఆ కలువరి ప్రేమ. అట్టి క్షమాపణ కలిగినటువంటి జీవితమే మనకు క్షమాపణ విడుదల కలుగజేసిందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం కూడా ఈ క్షమాపణ గుణం కలిగినటువంటి వ్యక్తిగత అనుభవంలో అటువంటి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దామా? దేవుడు ఈ మొదటి మాటను ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసు క్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికినటువంటి 2వ మాటను అధ్యయనం చేద్దాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెనను. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనం ఈ మాటను గమనించగలం. మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడని, వ్యతిరేక పరిస్థితి ఎదురైతే అసలు దేవుడున్నాడా అని ప్రశ్న వేసేవారు మనలోనే ఉన్నారు. నిజంగా దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే, అర్హత లేని నా జీవితానికి నీ దయ ప్రసాదించుదేవా అని ప్రాధేయపడేవారు మరొకరు. సర్వశక్తిగల సర్వాంతర్యామి అయిన దేవుడు తన శక్తిని బట్టి ఏ పనైనా సులువుగా చేయగలనన్న మాట నమ్మని వారు లేనే లేరు కదా. అయితే మనం అనుకున్నట్టు ఏ పనైనా జరగకపోయేసరికి ప్రశ్నలు అనేకం. నేను ప్రార్థించాను కదా, నా ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు? నా ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా? అసలు దేవుడున్నాడా? ఇటువంటి ప్రశ్నలు ఇంకా ఎన్నో. నేనంటాను, నా ప్రార్థన దేవుడు విని కూడా ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఆలోచించే వారి కంటే నా ప్రార్థన దేవుడు వినేలా లేదు అని తనను తాను పరిశీలించుకునేవారు, మరియు నా ప్రార్థన దేవుడు విని కూడా నాకు సహాయం చేయలేకపోయాడంటే నాలో ఏదైనా అయిష్టత ఉందేమో అని సరిచేసుకునే వారంటేనే దేవునికి ఇష్టం. ఈ 2 స్వభావాలు కలిగిన ఇద్దరు యేసు సిలువకు ఇరువైపులా ఉన్నారు. వారు కూడా యేసుతో సిలువేయబడ్డారు. శ్రమ కలిగినప్పుడు ఒకడు దూషించాడు, మరి ఒకడు తన జీవితంలో తాను పొందబోయే శ్రమ తనకు తగదని, చేసిన పాపాలకు తగిన శిక్ష పొందుతున్నానని ఒప్పుకున్నాడు. అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభువుని నమ్మి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాడు. మరణపు అంచుల్లో ఆ వ్యక్తికి కలిగిన పశ్చాత్తాపం ఆ క్షణమే అతని జీవితాన్ని మార్చేసింది. యేసు క్రీస్తు ఆ వ్యక్తి మాటలను విన్నాడు. ప్రశ్నలు అడగలేదు, తీర్పు చెప్పలేదు, కారణాలు అసలు అడగలేదు. మారు మాట్లాడకుండా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని యేసు ప్రభువారు జవాబిచ్చారు. సిలువలో గొప్పతనం ఇదే. మనం ఎటువంటి జీవితం జీవించినా
ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నా సిలువ దగ్గరే క్షమాపణ దొరుకుతుంది. ఇదే యేసు క్రీస్తు క్షమాపణతో కూడిన ప్రేమలో మనం పొందే రక్షణ. దేవుడు ఈ మాటను ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 3వ మాటను అధ్యయనం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనేటువంటి మాటను మనం గమనించగలం. ఈ మాటలో 3 వ్యక్తులు, 3 వ్యక్తీకరణలు మనం గమనించగలం. మొదటిగా కుమారుని పోగొట్టుకుంటున్నటువంటి తల్లి బాధ. ప్రథమ ఫలమైన యేసు క్రీస్తును పరిశుద్ధాత్మ ద్వారా పొందినప్పుడు ఆమె జీవితం ధన్యమైంది. ఆయన్ని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా చూడాలనుకుంది. ఈ లోకంలో ఏ తల్లైనా తన కుమారుని ఎడల ఎన్నో ఆశలు కలిగి ఉంటుంది. కానీ సిలువలో తన కుమారుణ్ణి చూడవలసి వచ్చేసరికి ఆమె హృదయం పగిలిపోయింది. ప్రసవ వేదన కంటే భయంకరమైన సిలువ శ్రమ చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరై విలపించింది. కడవరకు కుమారుని కనిపెట్టుకుని ఉంది. తల్లి పట్ల కుమారుని బాధ్యత రెండవదిగా మనం గమనించగలం. కుటుంబం యొక్క ప్రాధాన్యత, కుటుంబం పట్ల మన బాధ్యత ఎలా నిర్వర్తించాలో యేసు క్రీస్తు మాటలను బట్టి నేర్చుకోవచ్చు. అంతేకాదు, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుకున్నటువంటి ఒక ఆజ్ఞ ఎడల ఆయన విధేయతను మనం చూసి నేర్చుకోగలం. తల్లిదండ్రులను గౌరవించి వారి ప్రతి సమస్యలో, ఇబ్బందిలో మనవంతు బాధ్యత కలిగి ఉండడం క్రీస్తును పోలి నడుచుకునేటువంటి క్రైస్తవ జీవితం అండి. ఇక 3వదిగా తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చినటువంటి శిష్యుడు. మనం ఆయనకు అందుబాటులో ఉండాలని దేవుడు పని అప్పచెప్పాడు. కానీ దేవునికి అందుబాటులో ఉన్నవారికే పని అప్పచెప్తాడని ఈ యొక్క సందర్భంలో మనం గ్రహించగలం. ఈ అనుభవం కేవలం క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారికే సాధ్యం. యోహాను క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు కాబట్టే సిలువకు దగ్గరగా ఆయనకు అందుబాటులో ఉన్నాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పగానే తన ఇంట చేర్చుకున్నాడు. క్రీస్తుకు ఎంత సన్నిహితంగా మనం జీవిస్తే అంత దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. క్రీస్తుతో మన అనుబంధం పరిపూర్ణమవుతుంది. ఈ అనుభవం గుండా ప్రయాణించే మనకు దేవుడు పని అప్పచెప్తాడు. అప్పచెప్పిన పనిని నెరవేర్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. దేవుడు ఈ యొక్క మూల మాటను ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో పలికినటువంటి 4వ మాటను అధ్యయనం చేద్దాం. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి. ఈ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మనం గమనించగలం. తండ్రి, ఆస్తిలో నాకు రావలసిన భాగము నాకిస్తే నీకు దూరంగా స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడు అంటే తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు. ఆస్తి సమకూర్చుకున్న కుమారుడు దూరదేశం వెళ్ళాడు. దుర్వ్యాపారంలో ఆస్తి కరిగిపోయింది, అంతస్తు దిగిపోయింది, వీధుల పాలయ్యాడు. చివరికి పంది పొట్టు తినవలసి వచ్చింది. కానీ ఇంటి దగ్గర తండ్రి ప్రతిరోజు గుమ్మము దగ్గర నిలబడి ఏదో ఒకరోజు నా కుమారుడు ఇంటికి తిరిగొస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. పశ్చాత్తాపంతో కుమారుడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరుగెత్తి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తిరిగి తన ఇంట చేర్చుకున్నాడు. ఈ ఉపమానం మనందరికీ తెలిసిందే కదా. అయితే తన స్వరూపంలో మన పోలికలో సృష్టించిన మానవుడు దూరంగా వెళ్ళిపోతే ఏ రోజైనా తిరిగి వస్తాడని వేచి చూస్తున్నాడు మనల్ని సృష్టించిన మన పరమ తండ్రి. మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా దగ్గరకు రమ్మని ప్రాధేయపడ్డాడు. ఏ పాపమైతే తండ్రి నుండి మనలను వేరు చేసిందో ఆ పాపము నుండి మనం వేరు చేయబడితేనే తండ్రికి మరలా దగ్గర అవుతామనుకున్నాడు. దేవుని అనాదికాల సంకల్పం ఇప్పుడు క్రీస్తుతో మనను దగ్గర చేసుకోవాలనుకుంటున్నాడు. తన కుమారుడు పొందబోయే ప్రతి గాయం మనను స్వస్థపరచి విడుదల కలుగజేస్తుందని, తాను పొందబోయే ప్రతి నింద, బాధ, శ్రమ సర్వ మానవాళిని నరకం నుండి తప్పించగలదని తండ్రి నిశ్చయించి నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని తృణీకరించి శాపగ్రస్తమైన శిక్షను విమోచన క్రయధనంగా తండ్రి కుమారుని చేయి విడిస్తే
మన పాప భారాన్ని మోస్తూ నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని యేసు ప్రాణం విడిచి తండ్రికి మనలను దగ్గరగా చేర్చాడు. ఇదే తండ్రి ప్రేమ. క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన కొరకేనని, కుమారుని మనకు అనుగ్రహించిన తండ్రి ప్రేమను గ్రహించి మన జీవితాలను మార్చుకోమని ఆ క్రీస్తు శిలువలో సంపూర్ణ రక్షణ అనుభవం పొంది తండ్రి దగ్గరకు చేరుకుందామా? దేవుడు ఈ యొక్క 4వ మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికినటువంటి 5వ మాటను అధ్యయనం చేద్దాం. మదర్ తెరిసా తన ఆశ్రమంలోని ప్రార్థనా గదిలో గోడపై దప్పిగొనుచున్నాను అనే మాటను ఆంగ్ల భాషలో పదాలుగా వ్రాసి ఉండేవంట. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలుంటే మీరెందుకు కేవలం ఈ చిన్న పదమే వ్రాశారని ఆమెను అడిగితే ఆమె ఇచ్చిన జవాబు ఆత్మల కొరకైన దాహం. నిజమేనండి, దప్పిగొనుచున్నాను అంటే ఆత్మల కొరకైనటువంటి దాహం. ఈ యొక్క మాట 5వ మాట యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికారు. యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో తాను దప్పిక కలిగి ఉన్నాడని గమనించగలం. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదన్న సంగతి వివరిస్తూ మిక్కిలి అల్పులైన వారి దాహమును తీర్చితే నాకు తీర్చినట్టేనని ప్రభు బోధించాడు. అనగా మన సమాజంలో బలహీనులైనటువంటి వారికి మనవంతు సహాయం చేయడం ధన్యకరం. మదర్ తెరిసా ఆలోచనలు కూడా ఇవే. దాహంనకు కొన్ని నీళ్లు ఇవ్వమని సమరయ స్త్రీతో యేసు పలికినటువంటి మాటలు తన శారీరక దప్పికను గూర్చి కాదు గాని ఆత్మీయ దప్పిక అని గమనించగలం. యూదులు మాత్రమే కాదు, సమరయులు కూడా రక్షించబడాలనే ఉద్దేశం ఆ స్త్రీ ద్వారా సమరయుల మధ్య సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. ఎప్పుడైతే రాబోయే మెస్సియా యేసయ్యనని కనుగొందో తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకుంది. సమరయ అంతటా సువార్తను ప్రకటించింది. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడనూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని సమరయ స్త్రీతో చెప్పిన దేవుడు సిలువలో దప్పిగొనుచున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. సిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు దప్పిగొనుచున్నాను అన్న మాట రక్షించబడిన మన ఆత్మలు తన దగ్గరకు రావాలనే ఆత్మీయ దప్పిక. కలువరిలో క్రీస్తు పొందిన శ్రమ మన కొరకేనని గ్రహించి ఆ సిలువ యొద్దకు చేరి రక్షించబడిన అనుభవం కలిగి ఉన్న మనం ఆ శ్రమను అనేకులకు వివరించే ప్రయత్నంతో సిలువలో క్రీస్తు దాహమును తీర్చినటువంటి వారం అవుతాము. ఈ యొక్క 5వ మాటను ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికినటువంటి 6వ మాట సమాప్తమైనది. ఈ యొక్క వాక్య భాగమును మనం ధ్యానించుకుందాం. సమాప్తమైనది అను మాట గ్రీకు భాషలో అర్థం పూర్తిగా చెల్లించెను. యేసుక్రీస్తు సిలువలో ఈ మాటను పలికినప్పుడు తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చి సిలువలో సమాప్తము చేశాడు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అనే మాట మనం గ్రహించినప్పుడు ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని, అనగా మనం తండ్రికి చెల్లించవలసిన రుణాన్ని మనకు బదులుగా క్రీస్తు శిలువ శ్రమ ద్వారా పూర్తిగా చెల్లించాడు. మెస్సీయను గూర్చినటువంటి ప్రవచనాల నెరవేర్పు శిలువ త్యాగంలో సంపూర్ణమై సమాప్తమైంది. నశించిన దానిని వెదకి రక్షించాలని తన మొదటి రాకడ ఉద్దేశం నెరవేర్చబడింది. తండ్రి తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి శిలువలో సమాప్తము చేశాడు. ఏ భేదమును లేక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేనప్పుడు యేసు క్రీస్తు ద్వారా పాప బంధకాల్లో ఉన్న మనం విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశం నెరవేర్చబడింది. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చుతనే మాట సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎట్లనగా తండ్రి మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని యేసు క్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధ పరిచినటువంటి కార్యము సిలువలో సమాప్తమైనది. సిలువలో శ్రమ, సిలువలో మరణంపై విజయం సమాప్తమైనది. పరిపూర్ణమైనటువంటి వాడు అసంపూర్ణమైన మన కొరకు తన్ను తాను అర్పించుకుంటకు సిద్ధపడ్డాడు. తద్వారా అసంపూర్ణమైనటువంటి మనం ఆయనలో పరిపూర్ణమవుతాము. నేను అసంపూర్ణను, క్రీస్తు శిలువ సంపూర్ణమవుతేనే ఒకనాడు మహిమలో క్రీస్తుతో నేను పరిపూర్ణవుతాను. అప్పుడు యేసులాగే నేను కూడా ఉంటాను.
దేవుడు ఈ యొక్క మాటను ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికినటువంటి 7వ మాటను అధ్యయనం చేద్దాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో గమనించగలం. ఇంచుమించు ఉదయం 9 గంటలకు యేసు నేరస్తులని తీర్పు ప్రకటించి సిలువ వేయాలని సిద్ధమైంది వ్యతిరేకపు అధికారం. సమాజ బహిష్కరణ చేసి పాళెం వెలుపట వధకు సిద్ధపరిచారు. శరీరమంతా గాయాలతో నిలువెల్లా నలగొట్టి మోమున ఉమివేసి పిడిగుద్దులు గుద్ది దూషించి అవమానించారు. యూదుల రాజువని తలకు ముళ్ళ కిరీటం పెట్టి అపహసించారు. రక్తం ఏరులై పారింది. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు రక్తసిక్తమైన శరీరం. అడుగు ఆపితే అహంకారుల ఆగడాలు, చెళ్ళున చీల్చే కొరడా దెబ్బలు. బలహీనమై భారమైన సిలువను మోయలేక మోస్తూ హాహాకారాల ఊరేగింపు గొల్గోతా కొండకు చేరింది. 6 గంటల సిలువ ప్రస్థానం. సిలువను వీక్షిస్తున్న కళ్ళన్నీ నిప్పు కణికలై లేస్తుంటే విస్తుపోయిన క్షణం సర్వ జగతికి దేవునికి మధ్య తెర చినిగిపోయింది. తులువల మధ్య వ్రేలాడిన ప్రేమ బావుటాకు మేకులు కొడితే క్షమించింది. బాధ్యత గుర్తు చేసింది. విధేయతకు అర్థం తెలియజేస్తూ రక్షణ ద్వారాలు తెరుచుకున్నాయి. నా శరీరం నీ కొరకేనని, నా రక్తం మీ అందరి కొరకేనని ధారపోసి తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి చివరకు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు యేసుక్రీస్తు ప్రభు. సముద్రమంతా సిరాతో రాసినా వర్ణించలేని ఆ క్రీస్తు ప్రేమ మన ఊహలకే అందనిది ఈ సిలువ త్యాగం. మన పాప శాప దోషాలు ఆయన్ని సిలువేస్తే మౌనంగా భరించగలిగింది ఆ అమర ప్రేమ. సమూల మార్పే లక్ష్యంగా చివరి బొట్టు వరకు కార్చిన రుధిరం మన రక్షణకు ఆధారమైతే, విరిగి నలిగిన హృదయాలతో ఆయన్ను చేరుకోలేకపోతే ఆ శిలువ సమర్పణకు అర్థమేముంది? విలువలేని మన జీవితాలకు విలువైన తన జీవితం శిలువలో అర్పించాడు. వెలపెట్టిన ఆయన ప్రాణం మనకు ఉచితంగా రక్షణనిస్తే, రక్షించబడి మన ఆత్మలను క్రీస్తుకు అప్పగించుకొనగలిగితేనే ఆ త్యాగానికి శిలువకు అర్థం. యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాననే ప్రార్థన మనం చేయగలిగితేనే ఈ యొక్క శుభ శుక్రవారం ధన్యమవుతుంది. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.